వంట వార్పు బాధిత రైతులు 4వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వర్గల్ మండల కేంద్రంలోని భూమి 900 ఎకరాలు సర్వే నెంబర్ 1495, 1510 రైతుల నుండి తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాధిత రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపడతామని, పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని తదితర ఎన్నో హామీలు ఇచ్చి ఆఖరకు వారిని రోడ్డు పాలు చేశారని వాళ్ళు వాపోయారు. మాకు న్యాయం చేసే వరకు ఈ నిరసన తెలుపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుల దుర్గా ప్రసాద్, సాకలి అంజనేయులు, టేకులపల్లి గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ కుమ్మరి నర్సింలు, కొమ్ము మల్లయ్య, ఎండి బాబా, రావణుల్ల శివయ్య, కొమ్ము రమేష్, తౌటి శోభ, కౌడిపల్లి లక్ష్మి, దర్శనం సోమమ్మ, కొల్లూరు దుర్గాప్రసాద్, ఎల్కంటి శంకర్, నానాపురం నర్సింలు తదితర రైతులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయం జరగలేదు. 3 ఎకరాలకు 2 ఎకరాల పైసలు ఇచ్చారు, 2 ఎకరాలకు 3 ఎకరాల ఎకరం పైసలు ఇచ్చారు. మాకు ఏ ఒక్కటిది న్యాయం జరగలేదు. మాకు ప్యాకేజీలు ఇవేంటి ప్లాట్లు, మన పైప్ లైన్లు, ఇవన్నీ చెట్లు, బోర్లు ఇవన్నీ కనుక మాకు రావాలి. మాకు ఏ ఒక్క న్యాయం లేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరపలే. వచ్చిండు 10 లక్షలు ఇచ్చిండు, 2 ఎకరాల 12 లక్షలు ఇచ్చిండు. ఇట్లా అన్యాయము దొడుగునం చేసిండు పోయిండు. ఈ గవర్నమెంట్లో మాకు అంత న్యాయం జరగాలని మేము ఇక్కడ రైతు బిడ్డలు అంతా వచ్చి ఇక్కడ మా ఒక ఎకరం వచ్చేసి 2 కోట్లు, 1,20,00,000కి ఇట్లా అమ్ముకుండు మాకు 10 లక్షలు ఇచ్చిండు. ఆ 10 లక్షలు మాకు ఏ ఒక్కరికి ఒక గుంట వస్తలేదు. ఇవాళ మాకు ఒక గుంట వస్తలేదు. మళ్ళా వెంచర్ ప్లాట్లని కొట్టిండు, ఆడిసి పెట్టిండు. అవి కూడా మళ్ళీ కాలజంగర అయినాయి. మాకు ఏ ఒక్క అండర్ గ్రౌండ్ మోరీలు లేవు. ఏ ఒక్క ప్లాటు ఏ ఒక్క రైతుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మాకు అవి ప్యాకేజీలు ఇప్పుడు బోర్లకు కూడా ఏ ఒక్క బోరుకు పైసలు వేయలేదు. చెట్లు కాసేపోసే చెట్లు కూడా నూకేసిండు, వీటికి ఒక పైసలు వేయలేదు. ఏ దానికి వేయలేదు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంత న్యాయం జరపలేదు, అంత అన్యాయం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు 100% న్యాయం కలుగుతుంది అనుకుంటున్నాం. మరి ఏం చేస్తారనేది ఊరు పెద్ద మనిషికి వాళ్ళకి అందరికీ నాకు 20 గుంటల పైసలు రాలేదు. ప్లాట్ వచ్చింది కానీ 20 గుంటల పైసలు రాలేదు. అందరూ నిరుపేదలే, ఎవరు ఉన్నోళ్ళు గారు. ఇంటికి ఒక ఇంట్లో 5 కొడుకులు, వాళ్ళు ఒక్క ప్లాట్ గురించి కొట్లాడుతురు. వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మన విశ్వభారత్ స్కూల్ కాడ మీటింగ్ చేసిన రోజు కేసీఆర్ సార్ ఏమన్నా అంటే దళితులకి 3 ఎకరాల పట్టా, దళిత బంధు ఇవన్నీ అన్నాడు. పట్టా లేని వాళ్ళకు, 11 పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టా చేసిస్తామన్నాడు. ఉన్నాయి అన్నీ ఎక్కడ అన్ని గుంజుకోండు. బోల్ రేయకూరి, అప్లపాలు కాకూరి, భార్యల పేరు మీద పుస్తలు అమ్మకూరి, భార్యలను చంపకూరి, మీరు జావకూరి, ఉరేసుకోకూరి అని ఇన్ని చెప్పిండు. చెప్పేం చేసిండు, కాలువలు తెస్తున్నాడు, నదులు తెస్తున్నాడు. అన్నీ ఈ కాలువకు 18 లక్షలు అన్నాడు, పట్టభూమికి 25 లక్షలు అన్నాడు కాలువలకు ఇచ్చి. అవన్నీ ఏం చేసినట్టే ఏ ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వలేదు. ఉన్నాయని గుంజుకొని అయితే గవర్నమెంట్కి అప్పచెప్పిండు. మాకు ఇవ్వాలి కూడా డబ్బులు కూడా 4 ఇట్లా ఒక ఎకరాకు వచ్చేసి ఒక 15 లక్షలు కూడా ఇవ్వలేదు. కొందరికి 15 ఇచ్చిండు, కొందరికి 16 ఇచ్చిండు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చిండు. 2 ఎకరాలకు 12 కూడా కొందరికి ఇచ్చిండు. అన్ని ఇవ్వలికి ఏ ఒక్కరు కూడా కరెక్ట్ ఇవ్వలేదు. అందులో మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి మాకు అంత అనుకూలంగా చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా మేము ఆ మాట మీదనే మేము నడుస్తున్నాం అంతా రైతులం అంతా. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్ అన్నూరి, జై జవాన్, జై కిసాన్.